ఉన్నదో ఎంతకి దిగి వచ్చిందో మీకు ఎలా అర్థం అవుతుంది? మీకు అర్థమైంది అనుకోండి ఒక నామం బాగా, ఆ నామం చెప్పగానే కన్నుల నీరు నిండుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు ఆలోచించండి. నా తల్లి, నన్ను కన్న తల్లి, నా తమ్ముడి దగ్గర నేను ఎక్కడికో, అమ్మా నేను కొన్నాళ్ళు ఒక 6 నెలల పాటు ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాను ఢిల్లీ, అందుకని నువ్వు ఒక్కదానివి ఇంట్లో ఏముంటావు, నీ కోడలు కూడా ఉద్యోగానికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, గబుక్కుని నీకేమైనా అవసరం వస్తే పలికేవాళ్ళు ఉండరు, అందుకని నువ్వు ఎందుకైనా మంచిది తమ్ముడి దగ్గర ఒక 6 నెలలు ఉండమ్మా అని చెప్పి నేను మా అమ్మని మా తమ్ముడి దగ్గర దింపేసి ఒక ఆల్బమ్ ఒకటి పట్టుకుని నేను ఢిల్లీ వెళ్ళిపోయి ఒక 4 నెలలు పోయిన తర్వాత ఆ ఆల్బమ్ తిప్పి చూస్తున్నాను అనుకోండి, వంట చేస్తున్న మా అమ్మ ఫోటోయో, లేకపోతే నాకు దృష్టి తీస్తున్న మా అమ్మ ఫోటోయో, అంటే నువ్వు దిష్టి తగిలేంత అందగాడివా అని అనుకోకండి, అమ్మ గుణం గురించి చెప్పడానికి చెప్తున్నాను నేను అంతే. కాబట్టి దృష్టి తీస్తున్న ఫోటోయో